జీనియస్ క్యాంపస్ కి స్వాగతం. ముందుగా అందరికీ జాతీయ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ కార్తికేయన్, మన జీనియస్ క్యాంపస్ నుండి. ఈరోజు ఈ చిన్న చర్చా గోష్ఠిలో డిబేట్ కార్యక్రమంలో మన దగ్గర 2 టీం మెంబర్స్ ఉన్నారు. టీం 1 మిస్ హేమిక, నాకు ఎడం వైపు ఉన్నారు. టీం 2 మిస్ సిమ్రా, నాకు కుడి వైపున ఉన్నారు. వీరిరువురు మాతృమూర్తి గొప్ప అని ఒకరు, లేదు తండ్రి గారే గొప్ప అని మరొకరు. అంటే అమ్మ గొప్పవారా, నాన్నగారు గొప్పవారా? ఈ ఇరువురి మధ్యలో ఎవరు గొప్పవారు, ఎవరి గొప్పతనం ఎక్కువ మన దైనందిన జీవితంలో అనే ఒక చిన్న చర్చలో కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో టీం 1 మిస్ హేమిక అమ్మగారి గొప్పతనం గురించి, టీం 2 మిస్ సిమ్రా నాన్నగారి గొప్పతనం గురించి చర్చించుకోబోతున్నారు. చివరిగా ఎవరు విజేతలుగా మిగులుతారు, అమ్మ లేదా నాన్న అనేది మనకి త్వరలో తెలుసుకోబోతున్నాం. ముందుగా అమ్మగారి నుంచి స్టార్ట్ చేద్దాం. మిస్ హేమిక, అమ్మగారి గొప్పతనం నుంచి మీరు వివరించండి. అందరికీ శుభోదయం. నా పేరు హేమిక, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేది అమ్మ గురించి. అమ్మ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. సో అమ్మ ఒక బిడ్డకి జన్మనిచ్చేటువంటి ఒక గొప్ప ఆవిడ కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి నాన్నగారి గురించి. అందరికీ శుభోదయం. నా పేరు సిమ్రా, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను నాన్న గురించి చెప్తున్నాను. అమ్మ జన్మిస్తే జన్మని ఇవ్వాలంటే నాన్న ఉండాలి. జన్మకి కారణమే నాన్న. నాన్న మన కోసం ఎంతో కష్టపడతాడు. దీనికి మీరేమంటారు? అమ్మ నాన్నకు ఫుడ్ పెట్టకపోతే నాన్న పని చేయలేడు. చమత్కారమైనటువంటి సెంటెన్స్ ఇది. అమ్మగారు ఫుడ్ ప్రొవైడ్ చేయకపోతే నాన్నగారు పని చేయలేదు. ఓకే, నాన్న సరుకులు తేకపోతే అమ్మ ఎట్లా వంట చేస్తుంది? సరుకులు చూడండి, పిల్లల మైండ్ లో ఎటువంటి విషయాలు రైజ్ అవుతున్నాయో అమ్మ నాన్న గురించి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరుకుల వరకు వెళ్ళిపోయారు. నెక్స్ట్, అదే అమ్మే వంట చేయకపోతే నాన్న ఎలా తింటాడు? తెచ్చిచ్చేది నాన్న అయినా కూడా అమ్మ చేయాలి కదా ఫస్ట్. క్షమించాలి, ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్ గా 12 దాటింది. పిల్లలు ఈ వంట గురించి ఆలోచిస్తున్నారు. కాస్త ఫుడ్ పక్కన పెట్టి పిల్లలు ఇంకా ఏదైనా గొప్ప ఉన్నతమైన రియల్ లైఫ్ సంబంధించిన విషయాల పరంగా అమ్మ నాన్న అనేది ఇక్కడ చర్చ. కాస్త దయచేసి ఫుడ్ ని పక్కన పెట్టండి. నాన్న గురించి ఎవరైనా? పోషించేది నానే. ఇది చక్కని ఎక్స్ప్లెనేషన్. పోషించడం, క్లాప్స్, వెరీ గుడ్. సో బిడ్డని ఫ్యామిలీని పోషించాలంటే అది ఒక నాన్నగారి వల్లే సాధ్యమని టీం 2 వాదన. కమాన్ టీం 1. అమ్మ బిడ్డకి పాలేయకపోతే బిడ్డ చచ్చిపోతాడు కదా. వెరీ గుడ్, క్లాప్స్. క్లాస్. సో అమ్మ ఇక్కడ మనకి పాలిచ్చి పెంచే ఒక గొప్ప వ్యక్తి అని టీం 1 వాదన. టీం 2. ఎందుకు చచ్చిపోతాడు? వేరే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు కదా. ఆవు పాలు ఉన్నాయి కదా. ఓకే, సో పోషణ పరంగా పాలు అమ్మ నుంచే కాదు బయట నుంచి కూడా మనకి లభిస్తుంది అని టీం 2 వాదన. ఏవైనా ఫీడ్ చేయాలంటే అమ్మ లేని అమ్మ అంత కేర్ ఎవరు తీసుకోలేరు. కేరింగ్, అమ్మ నుంచే మనకి కేరింగ్ వస్తుంది. అమ్మ 9 నెలలు బిడ్డని కడుపులోనే మోస్తుంది కదా. చక్కటి ఎక్స్ప్లెనేషన్. క్లాప్స్, క్లాప్స్ ఫర్ దట్. సో నవమాసాలు మోసిన తరువాతే ఒక జీవం బిడ్డ అనేది భూమి మీదకి రావడం జరుగుతుంది. ఆ విధానంలో దాని పరంగా మాతృమూర్తి చాలా గొప్పది. నెక్స్ట్, తండ్రి గారి గురించి. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా నాన్న పోషిస్తాడు. అమ్మ జీవాన్ని పోస్తే ఆ జీవితాంతం పోషిస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి తండ్రి అని టీం 2 వాదిస్తున్నారు. కానీ అమ్మే జీవం ఇయ్యంది, నాన్న జీవితం అంతా పోషించలేడు కదా. వీళ్ళు మనకి టీం 1 వదలడం లేదు. అమ్మే గొప్పది, జీవం ఇస్తారు. టీం 2 నాన్నే గొప్పవారు, జీవితాన్ని ఇస్తారు
ఇంకా ఇది ముగిసిపోలేదు. కమాన్ నెక్స్ట్. అమ్మ కడుపుతో ఉన్నప్పుడు నాన్న అమ్మకి పోషించాడు. చక్కటి వివరణ. కమాన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అమ్మ నవమాసాలతో ఉన్నప్పుడు కూడా నాన్నే పోషిస్తారు అని టీమ్ 2 సభ్యుల వాదన. ఎక్సలెంట్. టీమ్ 1. అమ్మ లేకుండా మనం ఉండలేము. అమ్మగారు లేకుండా మనం ఉండలేం. ఇంకా టీమ్ 1 ఎవరైనా? మిస్టర్ దత్త, అమ్మగారి గురించి నీ వాక్యం, ఒక చిన్న వాక్యం. అమ్మగారే లేకుంటే నాన్నగారు ఎలా ఉంటారు? అమ్మగారే లేకపోతే నాన్నగారు లేరు, అమ్మ లేనిదే నాన్నగారు లేరు. నైస్. టీమ్ 1 ఇంకా నీ వాదన. అమ్మకి నానే అవసరం కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా. యా, అమ్మకి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా. అంటే అమ్మగారికి నాన్నతో అవసరం లేదు, అమ్మగారికి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, ఇంకా ఎటువంటి కేరింగ్ అవసరం అంతగా లేదు కదా అని టీమ్ 1 వాదన. ఆలోచించదగ్గ విషయమే. కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించి టీమ్ 2 ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు వదిలిన ప్రశ్న చూడండి. ఆల్రెడీ అమ్మగారికి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, మరి ఇంకా నాన్నగారు అంటే భర్త గారితో ఏం అవసరం అనేది వాళ్ళ వాదన. నైస్. చాలా ఆలోచించి చక్కగా ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు కూడా బరువుగా ఫీల్ అవుతారు కదా అమ్మని పోషించడానికి బరువుగా వాళ్ళు బరువు పడతారు అని తన వాదన. ఒక్క నిమిషం. టీమ్ 2. వాళ్ళ అమ్మ నాన్న లేకున్నప్పుడు అమ్మ ఎక్కడికి పోతుంది సార్? వాళ్ళ అమ్మ నాన్న లేకున్నప్పుడు అమ్మ ఎక్కడికి పోతుంది? నాన్న దగ్గరికి. ఓకే, అమ్మగారు వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి? నైస్. కమాన్. కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బిడ్డను తప్పుగా అనుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడు తమ బిడ్డను బరువుగా అనుకోరు అని టీమ్ 1 వాదన. ఇంకా టీమ్ 1 నుంచి ఎవరైనా సభ్యులు? టీమ్ 2 ప్రీతం. సార్ మీరు ముందు ఆవు పాలు అని మాట్లాడారు కదా, అమ్మ కిడ్నీ అవన్నీ మన బాడీలో కలిసి ఉంటాయి. మన అమ్మ పాలు మాత్రమే మనల్ని ఫీడ్ చేయగలదు. ప్రోటీన్. వెరీ గుడ్. సో టీమ్ 2 మెంబర్స్ ఆల్రెడీ వాదించారు. అమ్మ పాలే కాకుండా ఇతర పదార్థాలతో కూడా మనం పోషించవచ్చు కదా. వెరీ గుడ్. మిస్టర్ ప్రీతం వాదన ఏంటంటే పుట్టిన ప్రతి పాప లేదా బాబుకి అమ్మ పాలే అమృతం మొదటగా, అందుకే అమ్మే ముఖ్యమని ప్రీతం వాదన. టీమ్ 1. టీమ్ 2 మీ నుంచి ఏమైనా జవాబు ఎదురు చూడొచ్చా? ఓటమిని ఒప్పుకుంటున్నారా? ఆవు కూడా ఇస్తుంది కదా ప్రీతం. కొంతమంది ఆవు పాలతో కూడా పెరుగుతారు కదా, దాంట్లో కూడా ప్రోటీన్. కానీ అమ్మ పాలలో ఉన్నంత ప్రోటీన్ ఆవు పాలలో ఎక్కడొస్తుంది మహేశ్వరి? ఆవుని కూడా అమ్మతో పోలుస్తారు కాబట్టి ఆవు పాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా చక్కటి ఉదాహరణ. ఇదే మన భారతీయ యొక్క గొప్పతనం. మన భారతదేశంలో ముఖ్యంగా మిస్ సిమ్రా టీమ్ 2 కెప్టెన్ చెప్పినట్టుగా ఆవును కూడా మనం అమ్మతో పోలుస్తాం కాబట్టి తన వాదన ఏంటంటే ఆవు పాలు కూడా అమ్మ పాలతో పాటు శ్రేష్టమే అని తన యొక్క వాదన. వెరీ గుడ్. నైస్. ఎక్సలెంట్. కానీ అమ్మని చూసినంత పవిత్రంగా ఆవును చూడరు. కొంచెం ఆలోచించదగ్గ విషయమే. అమ్మ అంత పవిత్రంగా ఆవును మనము చూడలేము అని టీమ్ 1 వాదన. దీని సమాధానం ఏంటో చూద్దాం. సార్ మనకి ఏమైనా కావాలన్నా నాన్న మనకి బయటకు వెళ్ళి ఎంతో కష్టపడి తెచ్చేవాడే సార్. నాన్న ఏది కావాలన్నా బయటకు వెళ్ళి కష్టపడి తెచ్చిచ్చే పర్సనే నాన్న అని టీమ్ 2 వాదన. టీమ్ 1. కానీ ఈ మధ్య అమ్మ కూడా నాన్నతో పాటు కష్టపడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే నాన్నగారితో పాటు అమ్మగారు కూడా ఏ మాత్రం తీసిపోకుండా కష్టపడుతూ ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన జీనియస్ క్యాంపస్. మన ప్రేమ్ కిషోర్ సార్ గారితో పాటు అను మేడం గారు కూడా ఆవిడ వంతు సహకారం కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని మనము తీసివేయడానికి లేదు. టీమ్ 2 మీ సమాధానం. సార్ అందరూ నాన్నతో పాటు అమ్మ వాళ్ళు కష్టపడలేదు సార్, కొంతమంది కష్టపడలేదు.
తన వాదన ఎంత కష్టపడ్డా అమ్మగారి కంటే నాన్నగారిదే పై చేయి అని. మీ సమాధానం ఏంటి? కొన్ని ఇళ్లలో నాన్నగారి కంటే అమ్మగారిదే పై చేయి ఉంటుంది సార్. కొన్ని ఇళ్లలో. ఓకే, టీం నాన్న. అదే నాన్న పర్మిషన్ ఇవ్వకపోతే అమ్మ ఎట్లా పోతుంది? పర్మిషన్, ఇక్కడ పర్మిషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, చూద్దాం. సార్ ఎక్కువ కష్టపడేది నాన్నే కదా సార్. పర్మిషన్ ఇవ్వడానికి నాన్నే అవసరం కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. సరే సిమ్రా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ మధ్య అమ్మ కూడా నాన్నతో పాటు కష్టపడుతుంది. దానికి నువ్వేమన్నా? చదువు లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అమ్మా నాన్న ఇద్దరు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మిస్ సిమ్రా చదువు అనే కాన్సెప్ట్ తెచ్చారు. చదువు పరంగా అమ్మా నాన్న చూద్దాం. అందరికీ చదువు ఉండదని ఏం రూల్స్ ఉందా? కొంతమందికి ఉండొచ్చు కదా. చదువు లేకపోయినా ఈ మధ్య అమ్మ కూడా నాన్నతో పాటు కష్టపడుతుంది. చదువే ఉండాలనేమి రూల్ లేదు ఇక్కడ, పని చేయాలని. చదువు ఓకే. ఈ మధ్య అమ్మ నాన్న లేకునే వాళ్ళే ఎలా ఉంటారు సార్? ఆ బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? కొత్త కాన్సెప్ట్. అమ్మా నాన్న ఇద్దరు లేని పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ అమ్మ గొప్పతనం, నాన్న గొప్పతనం? నైస్. అనాథాశ్రమంలో అమ్మ నాన్న కన్నా గొప్పగా తీసుకుంటారు. మిస్టర్ ప్రీతం ఇంకొక కొత్త కాన్సెప్ట్, అనాథాశ్రమం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి అక్కడ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? అక్కడ అమ్మ నాన్న ఇచ్చినంత ప్రేమ అక్కడ దొరకదు. యువర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, వెరీ నైస్. సో ఈ కాన్సెప్ట్ కి ఉత్తమమైన సమాధానం. అమ్మా నాన్నల దగ్గర దొరికేటువంటి ప్రేమ మరెక్కడా దొరకదు అనేటువంటి చక్కటి సమాధానంతో వాళ్ళకి ఒక ఎదురు ప్రశ్న అనేది వేసింది మిస్ సిమ్రా. చూద్దాం. ఎంత మనీ ఇస్తే చాలు కదా, వాళ్ళు అమ్మ నాన్న కన్నా ఎక్కువ చూసుకుంటారు కదా. మనం మాట్లాడుతుంది అమ్మ నాన్న గురించి, అనాథాశ్రమం గురించి కాదు. మనీ కాన్సెప్ట్. డబ్బు ఉంటే చాలు అమ్మా నాన్నల లోటు తీరుతుందని టీం 1. టీం 2 డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తిరిగి మరి ఎవరు సంపాదించాలి? అమ్మా నాన్న. కాబట్టి టీం 1 అండ్ టీం 2 మీరే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే అమ్మ గొప్ప అండ్ నాన్న గొప్ప అని చూస్తే మనకి ఇరువురు 2 కళ్ళ లాంటి వాళ్ళు, సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. ఎవరి గొప్ప వారిదే. అమ్మ లేనిదే నాన్నగారు లేరు, నాన్నగారు లేనిదే అమ్మగారు ఉన్నా కూడా ఆవిడ యొక్క బాధ్యతలు ఫుల్ఫిల్ అవ్వవు, పూర్తిగా ముగించి పడవు. కాబట్టి మనకు అమ్మగారు గొప్పే, నాన్నగారు గొప్పే. మేల్ అండ్ ఫీమేల్ బోత్ టుగెదర్ రన్ ద లైఫ్ అండ్ ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. వెరీ గుడ్, నైస్ పార్టిసిపేషన్. చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు టీం 1 అండ్ టీం 2. యూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టుగెదర్. సో మనకి ఈ చర్చ గోష్ఠిలో ఇరువురు టీం సభ్యులు విన్నర్సే. టీం 1 మిస్ ఏమిగా అండ్ టీం 2 మిస్ సిమ్రా. బోత్ టీమ్ మెంబర్స్ పార్టిసిపేటెడ్ వెరీ వెల్. అమ్మ నాన్న అండ్ రకరకాల రౌండ్స్ లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి తదుపరి చర్చా గోష్ఠిలో ఇంకొక చిన్న కాన్సెప్ట్ లేదా విషయాన్ని తీసుకొని వచ్చి మీ ముందు మన విద్యార్థులు జీనియస్ క్యాంపస్ నుంచి పాల్గొనడం జరుగుతుంది త్వరలో. అంతవరకు ధన్యవాదాలు.